నమస్తే, నేను ప్రశాంత్. సజ్జల రామకృష్ణారెడ్డి అనుచరుడు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు, కొన్ని కోట్లతో డీలింగ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అయితే ఇప్పుడు విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం? దీని వెనకాల మరి సజ్జల గారి పాత్ర ఎంత ఉంది, వైసీపీ హయాం పాత్ర ఎంత ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, సజ్జల గారి అనుచరుడు మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి, ఈ డీలింగ్ కూడా కొన్ని కోట్లతో మాట్లాడుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి విషయాలు. ఇందులో సజ్జల గారి పాత్ర ఎంత ఉంది, వైసీపీ హయాం పాత్ర ఎంత ఉంది, ఇందులో ఎలా చూడొచ్చు? అంటే ఒక మన్నే సుబ్బారావు అనే అతను తన కొడుకు మెడికల్ సీట్ కోసం సజ్జల అనుచరుడికి 2 కోట్లు డీల్ కుదుర్చుకున్నాడని, పిన్నమనేని ఆ కాలేజీలో అక్కడ మెడికల్ సీట్ ఇప్పిస్తానని 2 కోట్లు డీల్ కుదుర్చుకోవటమే కాదు, 1,20,00,000 వసూలు చేశాడని. అసలు ఒకరోజు 45 లక్షలు సజ్జల కార్యాలయం దగ్గరికి వెళ్ళి ఆ బయట సుబ్బారావు దగ్గర 45 లక్షలు క్యాష్ తీసుకుని లోపలికి వెళ్ళాడని, సజ్జల ఆఫీస్లోకి బయటకు వచ్చి ఇచ్చాడని, సజ్జలకి ఇచ్చాను అని చెప్పినట్లుగా ఇవాళ ఒక కేసు పడిన నేపథ్యంలో మరి మన్నే సుబ్బారావు ఇవాళ ఆ ప్రేమ్చంద్ ఆ దళారి, లేకపోతే నిజంగా సజ్జల రామకృష్ణారెడ్డి సీట్లు అమ్ముకున్నాడా? ఎందుకంటే మొదట 2 కోట్లు డీల్ కుదుర్చుకుని అక్కడ పిన్నమనేని కాలేజీలో సీట్ ఇప్పించలేదు. తర్వాత ఏమని చెప్పాడు అతను, ఆ ప్రేమ్చంద్ అనే దళారి అతనేంటి కర్ణాటకలో ఇప్పిస్తాను, అక్కడ రామయ్య కాలేజీ లేకపోతే అక్కడ రాజరాజేశ్వరి కాలేజీ, ఆ మెడికల్ కాలేజీలో పెద్దిరెడ్డికి వాటా ఉంది, సజ్జలకు కూడా వాటా ఉంది, అక్కడ సీట్ ఇప్పిస్తానన్నాడని మళ్ళీ అమౌంట్ పెంచాడు. ఏంటి 2 కోట్లది 4 కోట్లు చేసినట్టుగా. ఇట్లా అతను దశల వారీగా 1,20,00,000 వసూలు చేసినట్టు. ఎవరు? ప్రేమ్చంద్ అనేవాడు మరి సజ్జల పేరు చెప్పాడా, పెద్దిరెడ్డి పేరు చెప్పాడా? ఇప్పుడు బాధితుడు ఇవాళ ఫిర్యాదు చేసిన పరిస్థితుల్లో అంటే సార్ అట్లీస్ట్ ఫైనల్గా మరి సీటు ఇచ్చాడా లేదా? సీట్ ఇవ్వకపోగా నా డబ్బు నాకు ఇవ్వమంటే బెదిరించటం. ఏమని? మళ్ళా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే, మీ అంతు తేలుస్తామని చెప్పి బెదిరించటం. ఇప్పుడు ఏంటి, అతను అటు డబ్బు పోయింది, ఇటు మళ్ళా భయం, ఇటు మళ్ళీ బెదిరింపులు. ఇవాళ ఏంటి, మొత్తం నా డబ్బులు నాకు తిరిగి ఇవ్వమంటే ఏదో ఒకసారి 5 లక్షలు, ఒకసారి 5 లక్షలు, ఏదో 10 లక్షలు ఇచ్చాడని, ఇంకొక 5 చెక్కులు రాసిస్తే ఆ చెక్కులు బ్యాంకులో వేస్తే బౌన్స్ అయినట్టు. లేదు ఇంకెక్కడో ఇళ్ల స్థలాలు ఉన్నాయి, ఆ ఇళ్ల స్థలాలు నీ పేరు మీద రాస్తానని చెప్పి ఫేక్ సర్టిఫికెట్లు ఇవ్వడం. వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఆ ఇళ్ల స్థలాలు లేవు. అంటే ఎన్ని మోసాలు ఇక్కడ జరిగినాయి అంటే, ఒకటి మెడికల్ సీటు అమ్మడం, దానికి డబ్బు తీసుకోవటం, ఆ డబ్బు తిరిగి ఇవ్వకుండా ఈ బోగస్ చెక్కులు ఇవ్వడం, ఆ చెక్కులు బౌన్స్ అయితే మళ్ళా ఇళ్ల స్థలాల డ్రామా, అక్కడ కూడా మళ్ళా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టడం. అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో సజ్జల లేకపోతే పెద్దిరెడ్డి ఆయన అనుచరులు ఎన్ని మోసాలకు పాల్పడ్డారు. ఇప్పుడు అందరిలో చర్చ ఏంటంటే, ఇది ఒక సుబ్బారావు బాధేనా, ఇలా ఇంకా ఎన్ని మెడికల్ సీట్లు అమ్ముకున్నారు? 4 కోట్లకి అప్పుడు మరి ఆరోగ్య శాఖ మంత్రిగా మరి విడుదల రజని, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా, ఒక పినమనేని కాలేజీలో సీటును 2 కోట్లకు అమ్మారంటే ఇక ఎన్ని కాలేజీల్లో సీట్లు వీళ్ళు అమ్మారు? అప్పట్లో ఏంటంటే రజనీ పైన కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆమె మంత్రిగా ఆమె ఏంటి ఒక 150 పీజీ సీట్లు అమ్ముకుందన్నారు. మెడికల్ పీజీ సీటు 5 కోట్లకు అమ్మిందన్నారు. ఆమె అమ్మారా, సజ్జల రామకృష్ణారెడ్డి అమ్మారా? అసలు ఈ ర్యాకెట్ ఏంటి అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ఏదైనా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఈ మెడికల్ కాలేజీలు లేకపోతే ఈ మెడికల్ సీట్లు ఒక మిషన్, ఒక ర్యాకెట్ పనిచేసినట్టుగా కనపడుతోంది. ఇప్పుడు బాధితుడు ఇప్పుడు ఒక్కడే బయటకు వచ్చాడు. ఇప్పుడు ఈ సుబ్బారావు ఈ కంప్లైంట్ ఆధారంగా చేసుకుని ఇంకెంతమంది రాబోతున్నారు? ఇప్పుడు అది 650 కోట్ల స్కామ్ అన్నారు. ఏది? మెడికల్ పీజీ సీట్ల అమ్మకం. 150 సీట్లు నీకు మరి 5 కోట్లు 4 కోట్లు చొప్పున అమ్మారంటే దగ్గర దగ్గర 700 కోట్లు చేతులు మారాయన్న ఆరోపణలు. మంత్రి సత్యకుమార్, ఇవాళ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో వైద్య ఆరోగ్య శాఖలో జరిగిన అవినీతి అక్రమాలపై ఇవాళ విచారణ జరిపించాలి. ఏది ఈ మెడికల్ సీట్ల
అమ్మకాలపైన ఇవాళ ఒక సిట్ వేస్తారా, విజిలెన్స్తో విచారిస్తారా, ఏసీబీతో విచారిస్తారా? బాధితులకు న్యాయం చేయాలి. ఎందుకంటే ఇవాళ మరి ఇలాంటి ప్రేమ్చంద్లు ఎంతమంది ఉన్నారు? ప్రేమ్చంద్ నిజంగా ఆ రోజు సుబ్బారావు దగ్గర 45 లక్షలు తీసుకుని సజ్జలకు ఇచ్చాడా, ఇవ్వలేదా? ప్రేమ్చంద్ ఆ రోజు మాకు చేసిన వ్యాఖ్యల్లో ఏమని చెప్తున్నాడు సుబ్బారావు? అటు సజ్జల ఇటు ధనుంజయ రెడ్డి వీళ్ళిద్దరూ ఇందులో ఉన్నారని, వాళ్ళిద్దరి ద్వారా తనకున్నటువంటి పలుకుబడితో మెడికల్ సీట్ ఇప్పిస్తానని మరి అతను నమ్మకం కల్పించటం. 1,20,00,000 అతను నష్టపోయాడు. ఎవరు? సుబ్బారావు. ఇప్పుడు ఆ సుబ్బారావుకి న్యాయం చేయాలి, అతని డబ్బులు తిరిగి ఇప్పించాలి. ఇలాంటి ప్రేమ్చంద్లు ఇంకెంతమంది ఉన్నారో దానిపైన విచారణ చేయాలి, బాధితులందరికీ న్యాయం చేయాలి. రజనీ మంత్రిగా, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుగా వైద్య ఆరోగ్య శాఖలో ఎన్ని అవకతవకలు జరిగాయి, ఎన్ని అవినీతి కుంభకోణాలకి పాల్పడ్డారు, ఇలాంటి సీట్లు ఎన్ని అమ్ముకున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇతను మనీ అడిగితే ఆ చెక్ బౌన్స్ అయినందుకు కూడా కేసు పెట్టచ్చు. అదేవిధంగా ఇండ్ల స్థలాలు అన్నారు, ఆ ఇండ్ల స్థలాలు కూడా ఫేక్ డాక్యుమెంట్స్, దాని పరంగా కూడా కేసు నమోదు చేయొచ్చు. సో ఇలా ఎన్నో కేసులు అయితే వీళ్ళ మీద పెట్టవచ్చు. అంటే ఇప్పుడు అసలు పెద్దిరెడ్డి పాత్ర ఏంటి? ఇప్పుడు సజ్జల పేరు చెప్పి ఇన్ని వసూలు చేసినప్పుడు ఇంకా పెద్దిరెడ్డి పేరు చెప్పి ఇంకెన్ని వసూళ్ళకి పాల్పడ్డారు. ఏది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రామయ్య మెడికల్ కాలేజీలో వాటా ఉందా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజరాజేశ్వరి మెడికల్ కాలేజీలో వాటా ఉందా? అంటే బెంగుళూరు నేపథ్యంగా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నాయకులు, ఆ రాయలసీమ నాయకులు అక్కడ బెంగుళూరు సీట్లు ఎన్ని అమ్ముకున్నారు, ఎంతమంది దగ్గర ఇలా అక్రమ వసూళ్ళు జరిపారు. వీటన్నిటిపైన మరి ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నీకు నిజానిజాలు వెలుగులోకి రావు. ఇంకెంతమంది సుబ్బారావులు ఉన్నారు, ఎంతమంది బాధితులు అయ్యారు? ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ప్రేమ్చంద్లు ఉన్నారు, బ్రోకర్లు? ఒక్క ప్రేమ్చందే మరి సుబ్బారావు దగ్గర 1,20,00,000 వసూలు చేశాడంటే, ఒక మెడికల్ సీట్ అడ్డం పెట్టుకుని 4 కోట్లకి మరి అసలు ఇంకా వసూలు చేయాలని ప్లాన్లు వేశారంటే, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ దళారులు చెలరేగిపోయారు? సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఏంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాత్ర ఏంటి? అసలు మంత్రిగా పనిచేసిన విడుదల రజని, ఆమె అక్రమ వసూళ్ల పరిస్థితి ఏంటి? రజని గతంలో ఆమె చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఆమె పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. ఏది? ఆ స్టోన్ క్రషర్స్ దగ్గర ఆమె మరి దగ్గర 10 కోట్లు డిమాండ్ చేసిందని, శ్రీనివాస స్టోన్ క్రషర్స్ అనే వాళ్ళు ఏంటి, వాళ్ళు దగ్గర 2 కోట్లు ఏమో వాళ్ళు ఇచ్చారని, ఇంకొక 10 లక్షలు మరి వాళ్ళ తమ్ముడు ఏది వాళ్ళ మరిది గోపికి ఇచ్చారని అతను కూడా అరెస్ట్ చేశారు. ఎవరు? విడుదల గోపి. అసలు ఆమె పిఏల పైన కూడా ఈ అక్రమ వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. ఎవరు? రామకృష్ణ అనే పిఆర్ఓ కావచ్చు, లేకపోతే అసలు విడుదల రజని. అసలు ఆ కేసులోనే ఐపీఎస్ జాషువా కూడా సస్పెండ్ అయి ఉన్నాడు స్టోన్ క్రషర్ దగ్గర ఈ అక్రమ వసూళ్లలో. మెడికల్ కాలేజీలు 17 పెట్టానని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి. తను ఒక వైద్య సంస్కరణలు తెచ్చానంటాడు. అతను మెడికల్ కాలేజీలు 8,000 కోట్లతో ఖర్చు పెట్టానని, మెడికల్ కాలేజీలు కట్టానని చెప్పి చివరికి ఎంత తేలింది? 17 మెడికల్ కాలేజీల భాగోతం సత్యకుమార్ మంత్రి బయట పెట్టాడు. అందులో ఖర్చు పెట్టింది కేవలం 700 కోట్లు మాత్రమే. కేంద్రం వాటా 700 కోట్లు కూడా బకాయి పెట్టినటువంటి పరిస్థితి. అంటే మెడికల్ కాలేజీలది అదొక స్కామ్, మెడికల్ సీట్లది ఇంకొక స్కామ్. వైద్య ఆరోగ్య శాఖలో విడుదల రజనీ మంత్రిగా ఏం జరిగింది అనేది వాళ్ళ ఉన్నత స్థాయి విచారణ జరిపితే తప్ప నీకు వాస్తవాలు బయటికి రావు. థ్యాంక్ యూ సార్. నమస్తే.